శ్రీమాత్రే నమః. భగవద్బంధులందరూ కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక వారాహి మాత గురించి చెప్పుచూ ఉన్నాను. ఎందుకంటే కనుక భక్తి భావంతో నవరాత్రులు జరిపించాము. ఎందరో చాలామంది కూడా అత్యంత భక్తిభావకంగా ప్రాతకాలం లేచి ఆ అమ్మవారికి 5:30 గంటలకు దీపం పెట్టారు, పూజ చేశారు. రాత్రి కూడా 12 గంటల వరకు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎంతో భక్తిభావకంగా నవరాత్రులు ఆచరించాము. చాలామంది సందేహపడుతూ ఉన్నారు. ఏంటి కనుక వారాహ చిత్రపటం ఇంట్లో ఉంచవచ్చా, లేకుంటే కనుక తీసి పక్కన పెట్టేయాలా, లేకుంటే కనుక గుళ్ళో పెట్టి రావాలా అని ఆలోచిస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. అలా చేయకండి. ఎందుకంటే కనుక శక్తి స్వరూపిణి ఆ అమ్మవారు. మీరు లక్ష్మీదేవి ఫోటో ఎలాగైతే సరస్వతీదేవి ఫోటో, పార్వతి ఫోటో ఎలాగైతే పెట్టుకుంటారో ఈ అమ్మవారిని కూడా అదే రూపకంగా పెట్టి పూజించండి. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు. ప్రతినిత్యం దీపారాధన చేసేటప్పుడు చేయండి. అవకాశం ఉంటే శుక్రవారం సాయంకాలం పూట ఇంకొంచెం ఎక్కువ పూజ చేయండి అమ్మవారికి. ఎరుపు కలర్ పువ్వులు, గన్నేరు పువ్వులు అవన్నీ ఇష్టం అమ్మవారికి. కొంతమంది భయపడిపోతూ ఉన్నారు. ఇంకా చిత్రపటం పెట్టుకుంటే ఏమవుతుందో, నవరాత్రులు భక్తులు చేసిన కదా రేపు పొద్దున చేయకుంటే ఎలాగా. అలాగే ఏమీ లేదు. ఆ అమ్మవారికి ఏ విధంగా అయితే భక్తిభావంతుని పూజిస్తూ అర్చిస్తూ ఉంటారో మీ అవకాశం బట్టి, మీ వీలుని బట్టి పూజ చేయండి. పంచమ తిథి అమ్మవారి ప్రీతికరమైంది. రేవతి నక్షత్రం అమ్మవారి ప్రీతికరమైంది. శుక్రవారము అమ్మవారి ప్రీతికరమైంది. ఈ రోజులలో మీరు ప్రతినిత్యం చేసేలాగానే సాయంకాలం పూట శుక్రవారం కానీ, పంచమ తిథి నాడు కానీ, రేవతి నక్షత్రం కానీ సాయంకాలం పూట దానిమ్మ గింజలు, ఇంత వడపప్పు, పానకము, కుదిరితే లడ్లు నైవేద్యం పెట్టిన అమ్మవారికి చేసుకోండి. ఇలాంటి సందేహం లేదు. ఎవరో ఏదో చెప్పి మైండ్లో పెట్టుకోకండి. ఆ అమ్మవారు సాక్షాత్కారంగా లలితాదేవితో పాటు ఉంటుంది. కాబట్టి లలితాదేవి ఫోటో పెట్టుకుని ఎవరు సందేహపడం కదా. ఇప్పుడు సందేహపడుతూ ఉన్నారు, కొంతమంది అడుగుతూ ఉన్నారు ఈ విషయం కూడా. మా దగ్గర స్థలం లేదు, పూజ గదులలో విగ్రహాలు, ఫోటోలు అన్నీ నిండిపోయాయి, ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతూ ఉన్నారు. మీరు తెచ్చుకునే ముందు ఆలోచించాలి. విగ్రహం కానీ ఫోటో కానీ తెచ్చుకోక ముందు ఆలోచించి విగ్రహం తెచ్చుకోవాలన్నా ఫోటో తెచ్చుకోవాలని ఆలోచించాలి. తెచ్చుకున్న తర్వాత ఏమి చేయలేము. ఎందుకంటే ఇంకా ఇన్ని రోజులు ఎంతో భక్తిభావకంగా పూజించారు. ఇప్పుడు తీసి పక్కకు పెడితే కనుక ఎలా ఉంటుంది అమ్మవారిని? మళ్ళీ సంవత్సరం అమ్మవారి ఉపయోగపడుతుందా? మరి సంవత్సరం వరకు అమ్మవారి పూజలు చేయొద్దా? మీరు ప్రతినిత్యం చేయండి. ప్రతినిత్యం కూడా ఇప్పుడు దీపారాధన ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈమెకి అదే దీపాన్ని పెట్టేసేయండి. మీరు సపరేట్గా ఏం పూజ చేసే అవసరం ఏం లేదు. సపరేట్ చేసే అవసరం లేదు. శుక్రవారం సాయంకాలం చేయండి, పంచమ తిథి నాడు చేయండి, రేవతి నక్షత్రం నాడు చేయండి. లేదు ఇంకా భక్తి భావన ఉంది అంటే కనుక, మేము చేసుకునే శక్తి ఉంది అనుకుంటే కనుక ప్రతినిత్యం కూడా ప్రాతకాలంలో చేయండి. 4 లేసేవనుకో 5 గంటల ఇంట్లో పనులు అయిపోతాయి. 5 నుంచి 6 గంటల వరకు భక్తిభావకంగా బ్రహ్మాండంగా జరిపించుకోవచ్చు. ఎవరైతే ఏ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారో ఆ అమ్మవారి శక్తి సామర్థ్యాలు మనపై అంత విరజిల్లుతూ ఉంటుంది. ఆ అమ్మవారు ఎంతో సాధ్యమైన శాంత స్వరూపిణి వారాహి. చూడనికి రూపం గంభీరంగా ఉండొచ్చు, కానీ ఆ అమ్మవారు ప్రశాంతమైన మనసు కలిగింది వారాహి మాత. ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి, పూజించండి, ధరించండి. ఆ జగదీశ్వరి యొక్క కృపకు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. శ్రీమాత్రే నమః. నా ఛానల్ వచ్చిన కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగద్గురువే నమః.